నా మనసులో ఉండే క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ వస్తుంది అని ఏంది మనసు అంటే ఉందని మనసు ఉంది, అందుకే ఇచ్చా నాకు. నా వాల్ పేపర్ అయితే సీరియస్ చెప్పాలంటే చేంజ్ చేసుకున్నావులే అని నేను వీడికి వచ్చే రోజు ఎగ్జాక్ట్ వైజాగ్ నుండి ఎప్పుడైతే వస్తున్నానో ఆ రోజు మార్చుకున్నా. ఎందుకు ఇది నిజం. అది ఎందుకు మార్చిన అంటే నా మైండ్లో నేను ఒకటి నేను సీరియస్గా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి ఒక రీజన్ వల్లనే మార్చుకున్నా. చిన్న చిన్న మెసేజెస్కి దానికే అంత తీసుకోలేనప్పుడు అన్ని డేస్ గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పలేవు నాకు, గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పలేవు నాకు, మెసేజెస్ సరిగ్గా చెయ్యలేవు, అసలు లవ్వే చూపించలేవు, కేరే చూపించలేవు. కాబట్టి అలా ఎలా ఉండగలిగినావు? నీకు నాలో ఏమి ఇష్టం లేదు. ఇందాక ఇంకోసరికి అడిగితే చెప్పవు, అడిగితే ఏమని చెప్పినా ఏమని చెప్పిరా? అసలు ఇష్టమే లేదని చెప్పిరా. నా కోసం ఎప్పుడైనా ఏడ్చినావా? ఇంకా బాధపడినావా? లేదు. ఇంకా లేదు. ఆగు చెప్పనియు. మీ అందరి మీద ఇంకోసారి వంశీని ఏ విషయంలో ఇబ్బంది పెట్టను. ఇరిటేటింగ్ వేరు, ఇబ్బంది ఇన్ ద సెన్స్ నేను చెప్పే టాపిక్ ఒకటి ఉంది, ఇబ్బంది పెట్టను. దట్టు అమ్మాయిల విషయంలో అసలు ఇబ్బంది పెట్టను. అదే నమ్మకం పెట్టుకుంటారు రేపటి నుండి. ఇప్పటి నుంచి మేము డే బై డే వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఇది కూడా చెప్తా. నా లైఫ్లో నుండి నీ లైఫ్లో నుండి నేను పోతే లాస్ట్ మినిట్లో నువ్వు నాతో ఏమని మాట్లాడతావు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నవీతో ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మీ క్వశ్చన్స్ అన్నింటికి ఇవాళ నేను ఆన్సర్ ఇస్తున్నా, ఎందుకంటే వంశీని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట. అలా క్వశ్చన్లకు ఆన్సర్ చేయడానికి నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తావు? ఎవరి క్వశ్చన్లు? అవన్నీ నా క్వశ్చన్లు కాదు, కొన్ని నావి, కొన్ని వాళ్ళవి. వాళ్ళ క్వశ్చన్లు అడిగితే నువ్వు ఆన్సర్ నాకేంది చెప్తున్నావు? నువ్వు ఆన్సర్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. అట్లేం లేదే, నాకు ఇవ్వలేడు నీ గురించి అంతా. సరే, వాళ్ళు అడిగింది, వాళ్ళు నీకు నా కోసం ఏమైనా క్వశ్చన్లు అడుగుతారు కదా. ఏం అడగలేదు నన్ను వాడు, అడగొద్దని చెప్పిన మసాలు గలీజ్ తిట్టినా కూడా చాలా మందిని అడిగితే. ఎందుకు? నా ఇష్టం అది. ఎందుకు తిట్టినావు? నా ఇష్టం, నా కంఫర్ట్ అది. నీ కంఫర్ట్. సో గైస్, ఇవాళ ఏంటంటే నా మనసులో ఉండే క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ వస్తుంది అని. ఏంది మనసు అంటే ఉందని? మనసు ఉంది, అందుకే ఇచ్చా నాకు. ఓకే. వంశీకి కొంచెం ఫీవర్ వచ్చింది. ఎవరా బొక్క దయాలు తిరిగే టైంలో లేపి వీడియో కొడతా అని చెప్పి గైస్ 11:30 అవుతుంది. అప్పుడే జిమ్ పోతున్నాం, మళ్ళీ పొద్దున 6 గంటలకు లేవాలి మేము. పొద్దున పట్టకపోతున్నావా? మేము పొద్దునే పోతాం. సాయంత్రం అనుకున్నాలే, పనే పాట. మేము కూడా సాయంత్రం పూట డాన్స్ క్లాస్కి పోతున్నాం. వాళ్ళు ఎందుకు పోతున్నారు తెలుసు కానీ చెప్పు. ఎందుకు పోతున్నాం చెప్పు. స్టార్ట్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ. ఓకే. ఈ అవతారంతో ఇంటర్వ్యూ గెలిచినావు. సరే, ప్యాంట్ వేసుకురాపో. నేను ఏమని చెప్పినా షర్ట్ వేసుకో అని చెప్పినా, టీ షర్ట్ వేసుకున్నా. లేవు మళ్ళీ బట్టలు. అని మొన్ననే కదరా షాపింగ్ మొన్ననే కదరా పోయింది. మరి ఊరికి వచ్చినాం, ఉతకనికి లేవు, ఉతికి ఇంటికి పోనీలేవు. అన్ని పేర్స్ 2 years నుండి ఉన్న పేర్స్ అని నువ్వు ఒక వైజాగ్లో 7 days కూడా వేసుకున్నావా? మళ్ళీ రోజు 3 జతలు వేసుకున్నాడా. షూట్ అని పోతున్నాం, ఎండకు తడిసిపోయి వస్తున్నాం, మళ్ళీ మార్చినాం. సో గైస్, అట్లా అనమాట. కొన్ని క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ మా ఇద్దరికి లొల్లు అయిందని తెలుసు. అండ్ మీరు స్టోరీస్ చూసినప్పుడు, నేను స్టోరీస్ పెట్టుకున్నప్పుడు మీరు ఆల్రెడీ నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, మీ ఇద్దరికి లొల్లు అయ్యింది, కూర్చొని మాట్లాడుకోండి, సార్ట్ ఇట్ అవుట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. సార్ట్ ఇట్ అవుట్ చేసుకున్నా కూడా కొన్ని టాపిక్స్ సార్ట్ ఇట్ అవుట్ అవ్వలేదు. కూర్చొని మాట్లాడలేదు ఎప్పుడు. సార్ట్ ఇట్ అవుట్ అదే అంటున్నా, కూర్చొని మాట్లాడుకోలేదు. జస్ట్ ఒక హగ్గే పడిపోతారు అని అనుకుంటే అట్లా వైజాగ్కి
వైజాగ్కి టికెట్ బుక్ చేసుకొని మరిపోయి హక్ చేసుకొని అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి చెప్తుండే కానీ సడన్గా నా హగ్గుకి మెల్ట్ అయిపోయి సార్ గారు కొంచెం కరుణ ఇచ్చారు. సేమ్ క్వశ్చన్స్ అడుగుదాం. సేమ్ క్వశ్చన్స్ అంటే నేను కొన్ని ప్రిపేర్ అయినా నచ్చేస్తుంది కాబట్టి చూసి చెప్తున్నా. నన్ను చూసుకుంటూ చెప్పాలి నువ్వు. వాళ్ళు అడిగిరు వాళ్ళకి చెప్తా. లేదు నేనే కొన్ని అడుగుతున్నా. చెప్పండి ఆయన తర్వాత. నాకు ఆ పేరు వద్దు. చెప్పండి మేడం గారు. అది కూడా వద్దు. చెప్పే ఓకే సతాయించకి. అది కూడా వద్దు. చెప్పినా వినిపించలేదు. నీట్గా ఉండు వంశీ. మా బాయ్ ఫ్రెండ్ కదా. ఒకసారి కామెంట్లో వాళ్ళు అడుగు ఎవడు నీట్గా ఉంటాడు చెప్తారు. వాళ్ళు చినిగిపోయిన ప్యాంట్ ఒకటి వేసుకొని వచ్చి ఇది వేసారు. అంటే నీతో టోన్ జీన్స్ లేవు. అవంతా నువ్వు వేసుకున్నప్పుడు వేసుకోలేదు. సరే అని చెప్పు. ఈ పిలువు మంచిగా చెప్పు నాన్న. చెప్పు నాన్న అంటే నేను చెప్తే నువ్వు చెప్తున్నావా? ఎందుకు మూతిట్ట పోతుంది అంటే ఇవి అడిగిన తర్వాత నువ్వు నవ్వద్దు సరేనా? దగ్గర నాగన్న ఎంగేజ్మెంట్ అయ్యి ఒక 3-4 days అవుతుంది. 3-4 days అయిందా? సరే 1 week అవుతుందా రా పాష? 1 week అవుతుందా? అవునులే 1 week అవుతుంది. 1 week అవుతుంది. 1 week కాకన్నా ముందు నుండే మనకి ఇక్కడ నుండి లొల్లి అవుతున్నాయి కదా. అన్ని డేస్ మాట్లాడుకోలేం కదా. 1.5 week నుండి నాకు సరే చెప్పు 1.5 నుండి 15 రోజులు 15 days నాతో మాట్లాడకుండా ఎలా ఉన్నావు? ఫస్ట్ థింగ్ క్వశ్చన్లో కరెక్షన్ ఉంది చిన్నది. లొల్లిలు పడుతున్నాం కదా కాదు, లొల్లి పడుతున్నావు కదా. సరే లొల్లి పడుతున్నా కదా, వచ్చే డౌట్స్తోని దాంతో దీంతో నేను నీతో లొల్లి పడుతున్నా కదా. ఈ 15 days నాతో మాట్లాడకుండా నువ్వు ఎలా ఉన్నావు? ఏదో ఒక రూపంలో గొడవ పెట్టుకునైనా మాట్లాడుతారు కదా. అట్లా కాదు, నువ్వు అప్పుడు హార్ట్ఫుల్ గా మాట్లాడలేవు. అది ఎందుకు మాట్లాడలేవని నీ ముఖానికి నువ్వు అన్న మాటలకు మాట్లాడే ఎక్కువ, మళ్ళా హార్ట్ఫుల్, మళ్ళా హార్ట్ లేకుండా వీగినవు. అంటే ఇప్పుడు హార్ట్ లేదా? ఉంది, ఇప్పుడు వచ్చింది మళ్ళా. ఎందుకు వచ్చింది? వద్దు అవన్నీ. నెక్స్ట్ కళ అనుకున్నందుక. సెకండ్ ఏంటంటే నువ్వు వైజాగ్లో ఉన్నప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోలేదు కదా. నేను తిన్న ప్రతిసారి నాకు ఎక్కిళ్ళు వచ్చేవి అనమాట. అంటే అప్పుడు గలీజ్ పెట్టుకునేటోళ్ళంలే, అందుకే వచ్చింటే. క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు. క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు. ఎన్నిసార్లు చెప్పింటారా రోజు పొద్దున్న లేచిన కానుండి అదే బాధ ఉండేది. ఏం వదిలేసిన పొద్దున్న లేచిన కానుండి అంటున్నాను. అవునా? ఏం చేస్తున్నావో ఎట్టుడో ఏందో, మళ్ళీ లొల్లి ఫోన్లు మెసేజ్లు అన్నీ వస్తున్నాయి. టింగ్ 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 అని పోతాయి. నా ఫోన్ మోగేదే దాడిపోతుంది. మనం లేకపోతే పక్కన వాళ్ళకి మనం మంచిగా డీసెంట్ గా అరే వద్దురా వచ్చినాక మాట్లాడతారా, లేదు ఈ అమ్మ నువ్వు ఉండొద్దురా, అరే నువ్వు ప్రశాంతంగా బతకొద్దురా నీ జీవితం. నేను ప్రశాంతంగా ఉందామని ఆడ దొబ్బించుకున్నాను 3 రోజులు. ఆ 3 రోజులు కూడా ప్రశాంతత లేదు. నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేయగల ముందు ఆన్సర్ ఇచ్చిన. సారీ. నెక్స్ట్ ఏంటంటే నాతో ఎన్ని డేస్ మాట్లాడలేవు కదా. మన పిక్స్ కానీ, నా ప్రొఫైల్ ఓపెన్ చేసి నా పిక్స్ కానీ వాల్పేపర్ అయితే సీరియస్ చెప్పాలంటే చేంజ్ చేసుకున్నావులే. కానీ నేను వీడికి వచ్చే రోజు ఎగ్జాక్ట్ వైజాగ్ నుండి ఎప్పుడైతే వస్తున్నానో ఆ రోజు మార్చుకున్నా. ఎందుకు మార్చి? నిజం, అది ఎందుకు మార్చిన అంటే నా మైండ్లో నేను సీరియస్గా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి ఒక రీజన్ వల్లనే మార్చుకున్నా. దాన్ని ఎప్పుడు మార్చడం కూడా డిసైడ్ అయిపోయినా మైండ్లో. కాకపోతే ఇంకా ఆడ ఉన్నంత క్వశ్చన్ ఏంటిది అర్థం కాదు, మర్చిపోయినా. అంటే ఎన్నో మాట్లాడుకుని ఎట్లున్నావు అంటున్నా. మనం మాట్లాడుకోలేదు కదా. మనం మాట్లాడుకోవాలంటే అన్ని తీసి పడదొప్పిన మొత్తం ఉన్నదంతా. నా ప్రొఫైల్ ఓపెన్ చేసి నా ఫొటోస్ కానీ, తర్వాత మన ఫొటోస్ కానీ, మన ప్రీవియస్ స్టార్టింగ్స్ కానీ మనం చూసినావా అని అడుగుతున్నా. బేసిక్గా ఒక ఓపెన్ అంటే ఒక ఫోటో ఉంటుంది గైస్, అది పర్సనల్ ఉంటుంది, చాలా పర్సనల్ ఉంటుంది. ఆ ఫోటో ఫస్ట్ పోయింది. సెకండ్ థింగ్, బ్రాడ్కాస్ట్లో నాకు సైకిల్ వేసే కొన్ని థింగ్స్ అనమాట. ఆ ఫోటో వీకింది ఫస్ట్, తర్వాత బ్రాడ్కాస్ట్లో వీకింది. నాకు ఎట్లుంటుందంటే
కొట్టి చంపాలన్న ఫీలింగ్ ఉంది కానీ చెప్పట్లేదు మీకు అంతే. కానీ ఇక ఏం చేస్తాం, ఇక తప్పదు, ఇక చూసి అన్నీ వేసి అంత నాకు ఇంక లేదు. కానీ సరే ఇప్పుడు అవన్నీ మళ్ళీ పెడితే యాక్సెప్ట్ చేయి. సో ఇంకా అదే గైస్, ఏం చేయలేను ఇంకా. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఫోటోలు చూసుకున్నామా, గుర్తొస్తారు అప్పుడప్పుడు. ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసిన మసాలు. ఎవరివి? నా ఫొటోసా లేకపోతే మన వేరే అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు చాలా మంది ఉంటారు. మనది ఓపెన్ చేసుకోకుండా బయటలో ఓపెన్ చేసి బాత్రూమ్ సింగిల్ ఫోటోస్ ఏం చేయకుండానే లొల్లే దాని గురించి మళ్ళీ దాని మళ్ళీ ఎందుకు అవసరం మన ఎందుకు బిడ్డ నాకు వేరే వాళ్ళతో. అట్లా కాదు నాన్న, నీకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. సింగిల్ చూసినావా లేకుండా ఇద్దరు కలిసి చూసినావా అంటే ఆడ బొక్క ఏం లేవు, ఇద్దరు కలిసి ఉన్నాయి. ఇద్దరు కలిసి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవి చూసుకున్నాం. తర్వాత మన చాటింగ్ ప్రీవియస్ స్టార్టింగ్స్ ఉంటాయి కదా, నేను అన్ని చేయను. నేను అవి చూసినావా? నాకు క్లారిటీ ఉంటుంది కాబట్టి. చూసినావా? చూసలేవా? చూసినా. గొడవడ చాటింగ్ కాదు, చూసిన. తర్వాత నీకు గుర్తుంది ఒకరోజు లొల్లి అయింది, ఒకరు వచ్చి కింద లొల్లి చేసినారు, రవి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు. అంతకన్నా ముందులో నువ్వు గుడ్ మార్నింగ్ నాన్న అని పెట్టినావు. దాని తర్వాత నేను గుడ్ మార్నింగ్ ఒకటే వే చెప్పిన, దాని తర్వాతకి నాన్నని పెట్టలేదు అని చెప్పేసి నడిచినావు. అంటే గొంతు పట్టుకున్నావు, గుర్తుందా? దాని తర్వాతకి నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఆఫ్టర్నూన్ నుండి నైట్ 11 వరకు నీకు మెసేజ్ కూడా చేయలేదు. నువ్వు స్టోరీ పెడితే రియాక్ట్ అయ్యి చేసినావు. సో ఆ చిన్న చిన్న థింగ్స్కే నువ్వు తీసుకోకుండా అంత అరిచినావు, ఆ రోజు అరిచినావు, తిట్టినావు కదా. సో ఇన్ని డేస్ మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు అంత సైలెంట్? అంత ఎట్టుంది తెలుసా, ఓన్లీ వైజాగ్ ట్రిప్ పర్సనల్ గ్రడ్జ్ లాగా ఉంది ఇది కదరా. నీకు వాడికి కూడా అనిపిస్తుంది ఆఖరికి కావాలని ఇది ఒక వీడియో అని ఒక రూపంలో పెట్టి దీని ఆన్సర్లన్నీ. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ బొక్క మీకు మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు, కానీ ఎవడు దాన్ని ఏమంటారు, ఖైదీ నేను అన్నట్టు ప్రూవ్ చేస్తాను అంతే. ఇవన్నీ ఏం లేదు, ఇవన్నీ వాళ్ళు అడిగినారు నాకు. ఎవడు అడిగినాడు? నన్ను ఒక నడవను. నిన్ను అడిగారు, నువ్వు తిడతావు కదా. డైరెక్ట్ నేను జస్ట్ వాళ్ళది చూసి నాకు నిజంగా బూతులు వస్తారా ఎట్లా తెలుసా, ఏం చేసినారా వీడికి ఏముంటదా రా, వీడు మంచి కాదా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సరే నేను ఇంత బాగుంటే ఇంత మంచిగా ఉంటే నేనే అవలాగండి అవుతారు. విక్టిమ్ కార్డు నా మీద వేస్తారు. సారీ చెప్పు. పర్లేదు చెప్పు. చిన్న చిన్న మెసేజెస్కి దానికే అంత తీసుకోలేనప్పుడు అన్ని డేస్ గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పలేవు నాకు, గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పలేవు నాకు, మెసేజెస్ సరిగ్గా చెయ్యలేవు, అసలు లవ్వే చూపించలేవు, కేరే చూపించలేవు. కాబట్టి అలా ఎలా ఉండగలిగినావు? అట్లా ఉండేలాగా మాటలు అట్లా వచ్చినాయి, సో అలా ఉండగలిగిన అంతే. ఆ మాటలు అలా చెప్తే చెప్పు వస్తాయి, డైరెక్ట్ చెప్పులతోనే వస్తాయి డైరెక్ట్. నన్ను లవ్ చేసి ఒక 10-20 మంది అన్నా పక్కా కొడతారు. అట్లా అంత గలీజ్గా ఫ్యాన్ పేజ్ లేవు, అయిపోయినాయి ఇప్పుడు. అందరూ చదువుకుంటారు, తిట్టినా అందరినీ. అయితే నీకోసం నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఏం చేంజ్ చేసుకోవాలి చెప్పు. ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్ లేదు నాకు ఈ టాపిక్ మీద. చెప్పరా? ఈ క్వశ్చన్ స్కిప్, బికాజ్ అది అవ్వదు. అవుతుంది. ఒక మాట ఇచ్చి ఆ మాట లైట్లే బొక్క ఏమవుతుంది అని పోయి వచ్చినాక చేసుకుందామని రకాలు. సో లైట్ ఎవరు ఈ రోజే అయ్యింది. కేసు రేపు ఒకవేళ రేపు అబ్బా ఈ రోజు పోయి వచ్చి రేపు కలిసింటే మస్తు ఉంటుండేరా. అది కూడా నేను ఓపెన్ గా చెప్పిన. ఓపెన్ అంటే లేదు, నేను క్లియర్ గా చెప్తా. నేను ఏమని చెప్పి మాట ఇచ్చిన, పబ్కి వెళ్ళాను ఇంకా అంటే వాడు కూడా సరే పబ్బులా అన్ని చేసినాక ఎవడో అవన్నీ చెప్పాలి. ఓకే సంథింగ్ అయ్యింది, పబ్కి వెళ్ళాను అని చెప్పిన, సరే అని చెప్పినాడు. సేమ్ నేను పబ్కి వెళ్తాను పర్మిషన్ అడిగేటప్పుడు నేను పోవాల్సింది ఆగిపోయినా, నువ్వు నీ ఇష్టం అది ఇది అని అన్నాడు. అదే చెప్తా. మ్యాటర్ ఏంటంటే నన్ను పిలిచిరు, నేను నాకు గుర్తుంది కాబట్టి నేను ఏం చేసినా, నేను మాట ఇచ్చింది నాకు గుర్తుంది, నేను పోను. అండ్ దట్టు అసలు నేను మాట ఇవ్వలే ఫస్ట్ థింగ్, నేను చెప్పాలా నేను పోనని కూడా. కాకపోతే నేను ఏంటంటే వద్దు నేను పోతే బాధపడతారు అంటే నాకు అప్పటికి గొడవ నేను మాట్లాడొద్దు, ఇంక వెళ్ళిపోవాలి టీంలోకి వెళ్ళి డిసైడ్ అయిన టైం ఇది. స్టిల్ నేను నా మైండ్లో పెట్టుకొని వద్దులే ఎందుకు బాధ పెట్టడం, సైలెంట్గా మూసుకొని పడుకున్నా రూమ్లోనే. స్టిల్ కొంతమందికి సిగ్గు లేకుండా పోయి వచ్చినాక రేపు మాట్లాడితే అయిపోతుండే అనుకున్నారు. నేను ఎంత జెన్యూన్ చాలా జెన్యూన్. నేను ఎంత జెన్యూన్ అంటే నాన్న నేను ఇట్లా అనుకున్నా,
నేను పోయి వచ్చినాక మాట్లాడితే అయిపోయేది అని చెప్పేసి ఇట్లా జెన్యున్ గా నేను పైకి చెప్పిన. చూసేనా కొడుకులా చెప్తున్నా, ఇట్లా ఒట్లేసి కూడా పోతారా నా బట్టలారా, ఇప్పటికైనా మగవాళ్ళకి సపోర్ట్ ఇయ్యర్రా కొంచెమన్నా. నేనేమన్నా అంటే పబ్బుకోవాలని ఫస్ట్ అడిగిన, దాని తర్వాతకి నీ ఇష్టం అన్న. నేను ఇట్లా అనుకున్నాను కూడా నీకు చెప్పడం తప్ప. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. అయిపోయింది. నీకు నాలో ఏమి ఇష్టం లేదు. ఇందాక ఈ క్వశ్చన్కి ఇద్దరు అడిగితే చెప్పవు, అడిగితే ఏమని చెప్పిన? ఏమని చెప్పిరా? అసలు ఇష్టమే లేదని చెప్పిరా. ఇష్టం లేదు, నేను ఇష్టం లేదంట గైస్. ఇష్టం అంటే ఆ కేర్ బాగుంటుంది. ఇష్టం లేదంటే అవతలోడు చెప్పేది వినాలి ఫస్ట్. వినకుండా అదొక ఎలా ఉంటుంది అంటే అదొక ప్రపంచం. ఆ చెప్పింది అవతలోడు చెప్పింది అర్థం చేసుకోకుండా ఒక యుద్ధం జరుగుతుంటుంది అవతల. ఆ యుద్ధాన్ని మనం ఆపలేము. అమ్మ తోడురా బాబు, లైఫ్లో నేను ఫేస్ చేసినది మీరు ఎవరు ఫేస్ చేద్దరు బాబు, చచ్చిపోతారు. మళ్ళీ రిపీట్ చేయనని చెప్పిన. ఎప్పుడు 2 years లో నెక్స్ట్ మన రిలేషన్ లో నచ్చేది అదే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అదేనా? ఓకే మన రిలేషన్ లో నచ్చేది ఏంది చెప్పు. ఇద్దరికి సపోర్ట్ ఇచ్చుకుంటాం ఇంకా అంతే. సపోర్ట్ అంటే ఏ టైం అన్నిటి పరంగా, వీడియోస్ పరంగా కానీ డబ్బుల పరంగా కానీ ఏదైనా కూడా స్టాండ్ తీసుకుంటాం. తర్వాత నేను నీ లైఫ్ లో చెప్తా, బరాబర్ చెప్తా. అంతా ఫేక్ ఉంటుంది. నేను నీ లైఫ్లోకి రాకన్నా ముందు నీ ప్రపంచం ఏంటి? నాకంటే ఏం లేదు. దోమ నాన్న, మలేరియా వస్తుంది, నేను తీసుకోలేను. నా ప్రపంచం ఏందా? నాది ఏం లేదు, తింటాం పడుకోవడం, పబ్జీ ఆడుకోవడం అంతే. నేను నీ లైఫ్లోకి వచ్చినాక ఏం లేదు, అదే ఉంది. తినడం పడుకోవడం, వీడియోలు చేసుకోవడం, పబ్జీ ఆడుకోవడం. ఇంకేమన్నా కావాలా? అవన్నీ చెప్పలేదు నేను అక్కడ. దాని తర్వాత నాకు నువ్వు నాతో హ్యాపీగా ఉన్న మూమెంట్. ఈ క్వశ్చన్స్ నువ్వు చూసినవారా? షూట్కి వెళ్ళినప్పుడైతే ఉన్నా హ్యాపీగా. దాని తర్వాత సూరత్ అస్సలు లేను. సూరత్లో ఇంకా అది సూరత్ అంటే అది అసలు కాదు. ఆ 1 month హ్యాపీగా ఉన్నా. షూటింగ్ నుండి సూరత్ వరకు బాగున్నా. సూరత్లో కూడా ఫస్ట్ 2 days 1 day మొత్తం లేవనుకుంటా. ఇక అది కామన్ గైస్, ఇక నేనేం చేయలేదు. అంటే ట్రైన్ జర్నీ ఎందుకే నాకు అర్థమవుతలేదు. నీ బాధ ఏందో అర్థం కాదు. నువ్వే గిచ్చికెళ్ళి మళ్ళీ అన్నీ చెప్పించుకుంటుంది దాన్ని చేసిన. దాని తర్వాత నాన్న, మీ నాన్న ఎన్నిసార్లు నాన్న అంటే మీ నాన్న ఫీల్ కాదని అసలు. మా డాడీ నైనా, నువ్వు నాన్న. నాయన ఏం రాసినవరా ఈ క్వశ్చన్? నాకే అర్థమవుతలేదు. నాకే ఐశ్వర్య వస్తుందా? ఇందాక క్వశ్చన్ అడిగినావు కదా, అదే నువ్వు నాతో హ్యాపీగా ఉన్న మూమెంట్ అని చెప్పి నువ్వేమని చెప్పినావు అంటే బొబ్బిల్లో మనం స్పెండ్ చేసిన టైం. అది ఎందుకు? అది ఎందుకేంది? నేను హ్యాపీగా ఉన్నావు కాబట్టి, నువ్వు హ్యాపీగా ఉన్నావు. అప్పుడు ఏ లొల్లి లేవు కాబట్టి, టైం ఇచ్చుకున్నాం కాబట్టి, కేర్ తీసుకున్నాం కాబట్టి. నా కోసం ఎప్పుడైనా ఏడ్చినావా? ఇంకా బాధపడినావా? లేదు. ఇంకా లేదు. ఆగు చెప్పనియు. నా కోసం ఏడ్చినావా లేదా? లేకపోతే బాధపడినావా? లేకపోతే నువ్వు బాధపడే సిచ్యువేషన్లో నన్ను హగ్ చేసుకొని ఏడవాలి అనిపించిందా? లేదు, ఏం లేవు. నన్ను ఆఫ్ దేవు. నిజం చెప్పాలి. నిజమే, లేవు. పక్కా? షూర్. ఓకే. ఏదో చెప్పుకోవడం ముఖం మీద. అవును చెప్పుకోలే, నాకు చెప్పినా కానీ నేను చూసినా కానీ. నన్ను చూసి చెప్పురా. ఏమైనా ఎందుకు మా చెల్లెలు నేను చూసుకుంటే నీకే. దాని తర్వాత దేని తర్వాత ఈ క్వశ్చన్ తర్వాత ఇంకోటి, నీకు అన్ని వైజాగ్ టబిల్లే ఇద్దాగు. అదే వైజాగ్ టాపిక్ అంటే నువ్వు కూడా ఉండాలా? లేదు,
చెప్పు. మాతోనే ఉంది, రూమ్లోనే ఉంది. చెప్పు. అట్లా కాదు నేను అరే నువ్వు చెప్పవమ్మా. దాని చిరాకు పడుతున్నాం క్వశ్చన్ అడగమంటే కూడా ఇంటర్వ్యూ గంట చేస్తావా? ఇంటర్వ్యూ అంతా అయిపోయినాయి. మళ్ళీ ఏదో పెద్ద అడిగేదాని లెక్క ఇంకోటి వైజాగ్ కోసం ఉందన్న ఉండిండది వైన్లో ఇట్లే ఈ చెత్త అంతా చెత్త అంతా పెట్టుకోలే. ఆడే నేను చెప్పలేడా వచ్చినప్పుడు ఏమో చెప్పినా మరి మీరు నవ్వుకుంటే ఏం చెప్పకర్రా. ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే నాకు ఆడ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది గైస్. ఏంటంటే ఒక్క నిమిషం చెప్తా. ఏమని అడిగిందంటే నాకు సీరియస్ చెప్పాలంటే ఆడ ఉన్నప్పుడు నా హెల్త్ బాగాలేదు. ఆ 3 days నాకు మోషన్స్ ఉన్నాయి అనమాట. నాగడోళ్ళ ఎంగేజ్మెంట్ నుండి నేను వచ్చే వరకు కూడా నాకు మోషన్స్ ఉన్నాయి. లేకంటే నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది. నాకు హీట్ వల్ల ఒక పర్సనల్ ప్రాబ్లం ఉందన్నమాట. నేను దాంతో మరి రూమ్లో పడుకొని అన్నీ ఉంటే ఒక క్వశ్చన్ అడిగింది. నేను వచ్చినాక నాగొన్నాలో అడుగుతా, నువ్వు ఇన్ కేసు ఆడ ఏదైనా చేసినట్టుండి వాళ్ళు నవ్వుకుంటా చెప్పారు అనుకో, రాము కానీ నాగన్న కానీ, అప్పుడు చెప్తా నీ కథ అని. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే అసలు నాకు ఏం అవసరం అని నా ప్రాబ్లం అనమాట. ఇక నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోలేక నా బాధ నాది ఇదే జరుగుతుందనమాట. దీనివల్లనే అవుతుంది సగం. సో ఏం చేయలేను, రాసుకున్నా అంతే. ఇంకా నీ లైఫ్లో నుండి నేను పోతే లాస్ట్ మినిట్లో నువ్వు నాతో ఏమని మాట్లాడతావు? నువ్వు చల్లగా ఉండు ఏడికైనా కూడా. నన్ను మాత్రం నా గురించి మాత్రం ఆలోచించక చెప్తా. అంతే ఏమైపోయింది, క్వశ్చన్స్ అయిపోయినాయి. అన్ని రాసావు కదా బావాల్ బైపిక్లకి నా బుక్. అందులో కొన్ని నేను కావాలా పులావ్ కావాలా అదే మౌని ఉందని ఫీల్ అవుతున్నావు, బయటకు పంపించాలా? అంటే దాని ముందు అడగలేకపోతున్నావు అని? లేదు అయిపోయినాయి. ఉంటాయి చూడు, నేను అన్ని చదివినా ఒకటి లేదు. అన్ని చదివినా నువ్వు రాంగ్ గా చదివినావు కాబట్టి అట్లా అన్ని గానం కనిపించినాయి నీకు. మనం చదివిందా రాంగ్ గా చదివినాం, చదువుకోలేదు మళ్ళా. సో ఇంకా కొన్ని ఉండే అని నేను అడగదలుచుకోలేదు. దేనికి? లేవు కాబట్టి అడుకోవాలి. సగం జీవితం ఇట్లా అయిపోతుంది, అడగాలనుకుని అడగలేక పీకలేక. ఏంలే, అన్నీ అడిగేసిన, అన్నీ అయిపోయినాయి, అన్ని లొల్లులు అయిపోయినాయి, ప్రశాంతంగా ఉన్నాం. అదే ప్రశాంతత కంటిన్యూ చేద్దాం. వాళ్ళ మీద ఒట్టేసి చెప్పదు, మీ మీద ఒట్టు. నేను ప్లేట్ చెప్తా, చెప్పవా? పెట్టు. మీ అందరి మీద ఒట్టు. ఇంకోసారి వంశీని ఏ విషయంలో ఇబ్బంది పెట్టను. ఇరిటేటింగ్ వేరు, ఇబ్బంది ఇన్ ద సెన్స్ నేను చెప్పే టాపిక్ ఒకటి ఉంది, ఇబ్బంది పెట్టను. దట్టు అమ్మాయిల విషయంలో అసలు ఇబ్బంది పెట్టను. అదే నమ్మకం పెట్టుకుంటారు రేపటి నుండి. రేపటి ఫస్ట్ మళ్ళా రేపటి నుండి ఏంది ఆయన మీద అసలు ఇంకా నమ్మకం పెట్టుకొని ఉంటా ఆయన మీద. ఇంకా ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఉంటా. వాడు ఏం చేయడం నమ్మకం అయితే ఉంది నాకు. ఆడేం చేయడు అని నమ్మకం అయితే ఉంది నాకు. చాలు, ఇది మీ అందరి ముందు చెప్తుంది. నువ్వు చెప్పలేడు కదా. మీ అందరి మీద ఒట్టేసింది. అమ్మ తోడరా, దీని తర్వాత ఎవడన్నా నన్ను ఏమన్నా అన్నాడు అనుకోరా, చూసుకోర్రా ఇక అప్పుడు చెప్తా. ఇప్పుడు ఏమన్నా మా ఉన్న ఫ్రస్ట్రేషన్కి లేదు గైస్, అయిపోయింది. కొడితే సస్తారు అట్లా అంత కోపంగా ఉన్నా. మళ్ళీ కోపం తెప్పియాలి అనుకోవట్లేదు వంశీ. కోపం కూడా పడ్డా నాకు ఫస్ట్ నీకు ఇది ఒకటి అడగదు. అసలు నేను కోపం కూడా పడ్డారా నా బాధ. ఎట్లా అరిచినా వాళ్ళ ముందట ఆ రోజు ఫోన్లో. అరే పరిచా ఏమని చెప్పిర్రు? నేను ఒకటి చెప్తా గైస్. నాకేంటంటే అప్పుడే తింటున్నా, మేము మార్నింగ్ ఏం తినలేము, అప్పుడే తింటున్నా కూర్చొని. నేను మెసేజ్ పెట్టి ఏమని చెప్పినా, నేను వచ్చినాక మాట్లాడతా నాన్న, అప్పటికి నాన్ననే మాట్లాడుతున్నా. ఇది ఎప్పుడు లాస్ట్ డే, మేము రేపు స్టార్ట్ అవుతాం మార్నింగ్ అనగా ఈరోజు ముందు రోజు నేను వచ్చి మాట్లాడతాను నాన్న, కూల్గా ఉండు అని చెప్తే ఇన్లా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసిన. నా బట్టకు ఫోన్ చేసింది రాముగాడికి. ఆడ ఫోన్ నేను నా దగ్గర ఉంది, నేను అది వాయిస్ మెయిల్లో పడేసిన. ఎమ్మటే నాగానికి ఫోన్ చేసింది. వాడు తీటగాడు కదా, ఏదో వాడికి ఎగ్జైట్మెంట్, వాడికి ఆ స్పైస్ కావాలి, వాడికి ఏదో జరుగుతుంది, ఏదో పీకి ఏదో తెలిసిపోవాలి నాకని. ఆ స్పైస్తో వాడు ఏం చేసిండు, ఫోన్ ఎత్తిండు. మాట్లాడుతుందంట అన్నాడు. ఎత్తిన గలీజ్ వచ్చినాయి. ఇక నేను ఎప్పుడు అసలు నా లైఫ్లో సరే నువ్వే చెప్పే ఎప్పుడన్నా ఒక్కసారి తిట్టిండు 2 సంవత్సరాల్లో. ఎందుకు తిట్టాల్సి వచ్చింది?
గలీజ్గా తిట్టినాడు. మీరు అర్థం చేసుకోండి. నేను నాలాంటోడు, నేను ఎంత ఈ 2 years చూసిరుగా, ఎంత సీరియస్ అయితే అట్లా తిడతానో మీ ఇమాజినేషన్ మళ్ళీ ఏ అమ్మాయితో మాట్లాడతాడో లేదో నాతో ఎప్పుడు ఆడలేడు, గలీజ్ మాట్లాడినాడు నన్ను. నేను అది కూడా చెప్తాను. నేను ఎంతవరకు మళ్ళీ మెసేజ్లో ఒకటి అట్లా గలీజ్గా తిడతావా అని అంటే నాకే గలీజ్ అనిపిస్తుంది నేను తిట్టినందుకు. అది కూడా నాకు ఇష్టమైన అమ్మాయితోన నేను గలీజ్గా తిట్టినా చీ అని చెప్పి సారీ చెప్తాను. నాకే చీ అనిపించింది అంత గలీజ్గా తిట్టినా. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత ఇదైతే అంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందో. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్స్. ఇంటర్వ్యూ అయిపోయిందా? పోవచ్చు, పనుకోవచ్చా? పనుకపో. బాడీ అసలు 6 pack వచ్చిన తర్వాత 6 pack చేసి ఇన్స్టాలో పరిచయంగా రీల్ చేయాలి. అసలే రాముగడ వెయిటింగ్ రీల్ కోసం. షర్ట్ తీసేసి ఈసారి మొత్తం ఇట్లా స్లీవ్లెస్ క్యాన్సిల్ ఉంటాయి అప్పుడు. మరి స్లీవ్లెస్ వేసుకోము. షర్ట్ తీసేస్తా కూడా స్లీవ్లెస్ బొక్క బాగా రీల్ అప్పుడు కాదు, నార్మల్ లైఫ్ లోనే వేసుకోండి. నేను స్లీవ్లెస్ ఈ రూమ్ లో అంతా వేసుకుంటే ఇప్పుడు వేసుకున్నాను. ఎవరు నేనేం రాను. మన జిమ్ మీద మన జిమ్ లో అమ్మాయిని తీసుకురాము. అమ్మాయిలా కలవలేదు మన జిమ్ లో, ఓన్లీ బాయ్స్. అట్లాంటి జిమ్మే చూసా కావాలని. బాయ్స్ ఉంటారా? మొత్తం బాయ్స్ ఉంటాం. మేమేం చేసుకుంటాం, మేము చేసుకున్నాం. ఓకే గైస్, అన్ని సార్టెడ్ అయిపోయినాయి కాబట్టి అయినాయంట గైస్. అయిలేవా? పర్మిషన్ తీసుకుంటారా? అయినా చెప్పాలిగా మళ్ళీ ఆమెకి. మళ్ళీ వాళ్ళ క్లారిటీ ఇవ్వాలిగా. ఇప్పటి నుంచి మేము డే బై డే వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఇది కూడా చెప్తాం. ఇది కూడా చెప్పాలా? నేను వీడియోలు కొడుతున్నా, మళ్ళా చెప్తాను. కొడతా అడిగింటే అనుకో, వీడియోలు ఎందుకు కొడుతున్నాడు అనుకో. నేను పొద్దున్న లేచా కాబట్టి నేను ఏదైనా కొట్టాలనుకుంటే దానికి వెంటనే చెప్తా. నేను వీడియోలు కొట్టాలనుకుంటావా, కొడతావా అని. కంటెంట్ అడిగినా చెప్తే కొడదాము అంటది. అది అట్టే పోద్ది. ఆ కంటెంట్ అట్టే పోయింది. మళ్ళీ మధ్యాహ్నం అడిగిటాం, మళ్ళీ రాత్రి అడుగుతా. చేద్దాం అంటే అట్టే పోద్ది. ఒట్టేసుకొని చెప్పే వాళ్ళ మీద ఒట్టే. ఏమన్నా చిన్న చూపు నేను అంటే చిన్న చూపు అట్లా చూడు ఇట్లాంటి మాటలు చెప్పి మళ్ళీ మీ ముందు నన్ను ఇది చేస్తుంది. మీరు నన్ను ఏం లేదు, వంశీ చాలా కరెక్ట్గానే ఉన్నాడు. నేనే ఓవర్ థింకింగ్ వల్ల బ్యాడ్ అయిపోతున్నా వంశీతోన. అది కరెక్ట్ అయిపోయిందా? ఫోన్లే అసలు దానికి కూడా బాధ లేదురా, అసలు బాధ అది కాదురా. చెప్పేసి ఇంకా. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అలాగేం చెప్పవా పాపం? నేనేం చెప్పాను పోండి. క్లారిటీ నేనేం చెప్పాను? అలిగిన రావులు నేను అలిగిన ఇప్పుడు వాళ్ళతో గిరిగిలను వాళ్ళతో ఎందుకు సబ్స్క్రైబ్. మీరు ఇంకోసారి మేము ఏ స్టోరీలు పెట్టినా మీరు ఫస్ట్ రిప్లై ఇవ్వకండి. మీ వల్ల ఈ వీడియో అసలు వాళ్ళు ఇస్తారు, అది వాళ్ళ ప్రాబ్లం. ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ అసలు ఏం అడగకండి. ఏమైంది మీరు రీల్స్ ఇట్లా పెట్టుకుంటున్నారు, అట్లా పెట్టుకుంటున్నారు, స్టోరీలు పెట్టుకుంటున్నారు అని అస్సలు అడగకుండా. నువ్వు ఎందుకు పెట్టినావు మరి? నేను బాయ్స్ గురించి, మెన్ గురించి పెట్టినా. నేను గర్ల్స్ గురించి పెట్టినా. తొక్క పెట్టావు గర్ల్స్ గురించి. మొత్తం లవ్ ఫెయిలియర్ పెట్టి వాళ్ళ నేను ఫెయిలియర్ 3-4 days లవ్ లో ఫెయిల్ అయిపోయింది. అప్పుడే 3-4 days వీడియోలు పెట్టుకుంది. సూపర్ రా, హైలైట్ రా అలా. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు. లైఫ్ లో పెద్ద ఇంటర్వ్యూ చూడలేదు. లైనితో ముచ్చట్లు. నేను నచ్చితో ముచ్చట్లు. ఛానల్ పేరు మర్చిపోయింది, నచ్చితో అంటే